గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. టాప్ ఫామ్ లో ఉన్న ప్లేయర్ ను బెంచ్ మీద కూర్చోబెట్టాలని ఎవరైనా అనుకుంటారా? కానీ టీమిండియా మేనేజ్మెంట్ కు ఇలా చేయడం తప్పలేదు. ఏడాది కాలంగా ప్రపంచ క్రికెట్ ను షేక్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో స్థానం ఇవ్వకుండా టీమిండియా పెద్ద పొరపాటే చేసినట్టు కనిపిస్తుంది. ఐర్లాండ్ తో తాజాగా జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఇండియా క్లీన్ స్వీప్ కావడం బిగ్ షాకింగ్ గా మారింది. ఒక చిన్న జట్టుపై వరల్డ్ ఛాంపియన్ జట్టుకు ఇది ఘోర పరాభవం. సిరీస్ ఓటమి తర్వాత ఇప్పుడు భారత జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి నోట ఒకటే మాట, అదేంటో కాదు, సూపర్ ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ లెవెల్లో ఎందుకు ఆడించలేదని. ఏడాది కాలంగా ప్రపంచ క్రికెట్ లో మారుమ్రోగుతున్న పేరు వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో స్థానం సంపాదించి సంచలనంగా నిలిచాడు. ఐర్లాండ్ తో జరగబోయే సిరీస్ లో అరంగేట్రం చేయడం ఖాయం అనుకున్నారు. కానీ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆ సాహసం చేయలేకపోయారు. వాస్తవానికి వైభవ్ కు ఛాన్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఎవరిపై వేటు వేయాలనేది కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ప్రస్తుత భారత టీ20 బ్యాటింగ్ లైనప్ లో జట్టులో ఎవరిని తప్పించలేని పరిస్థితి. సూర్యవంశీ జట్టులోకి రావాలంటే ఓపెనర్లలో ఒకరిపై వేటు వేయాలి. సంజు శాంసన్ ఇటీవలే భారత జట్టుకు సింగిల్ హ్యాండ్ తో టీ20 వరల్డ్ కప్ అందించాడు. పైగా వికెట్ కీపర్ కూడా. ఇలాంటి ఆటగాన్ని పక్కన పెట్టడం అంటే జరగని పని. ఇక అభిషేక్ శర్మ విషయానికి వస్తే టీ20లో నెంబర్ 1 బ్యాటర్. చివరి 2 ఏళ్లు చూసుకుంటే టీ20లో టీమిండియాలో అత్యంత నిలకడైన బ్యాటర్. అందుకే సూర్యవంశీ కోసం అభిషేక్ ను తప్పించే సాహసం కూడా చేయలేదు. ఇక ప్రతి మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తున్న ఇషాన్ కిషన్ పై వేటు వేయడం కష్టంగా మారింది. 4వ స్థానంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. ఇక 5వ స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తాడు. దూబే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా జట్టులో కన్ఫర్మ్ గా ఉండాలి. 7వ స్థానం స్పిన్ ఆల్రౌండర్ కోసం ఉంది. ఆ తర్వాత 4 స్పెషలిస్ట్ బౌలర్లు జట్టులో ఉంటారు. దీంతో వైభవ్ కి ఛాన్స్ ఇవ్వడం కష్టంగా మారింది. ఒకవేళ ఎవరిపై వేటు వేయకుండా సూర్యవంశీని ఆడిస్తే అప్పుడు ఇండియా 5 బౌలర్లతోనే ఆడాల్సి వస్తుంది. అప్పుడు ఆల్రౌండర్ దూబేకు ఖచ్చితంగా 4 ఓవర్లు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇలా చేస్తే రిస్క్ అవుతుంది. సూర్యవంశీని తుది జట్టులో ఆడించకపోవడానికి కారణం క్లియర్ గా కనిపిస్తుంది. అది కాక అప్పుడే జట్టులోకి వచ్చిన 15 ఏళ్ల కుర్రాడి కోసం ఒకరికి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. ఇదంతా బ్యాడ్ లక్ తప్పితే వైభవ్ కు అన్యాయం చేసినట్టు కాదని తెలుస్తుంది. ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగుని కూడా బ్యాకప్ ఓపెనర్ గానే ఎంపిక చేశారు. సో సూర్యవంశీ లేకపోవడం ఇండియా ఓటమికి కారణమైన వైభవ్ కు ఛాన్స్ ఎందుకు రాలేదు అనే సంగతి కూడా గమనించాలి. అయితే బ్యాటింగ్ లైనప్ లో ఎవరిపై వేటు వేయకుండా సూర్యవంశీకి ఛాన్స్ దక్కాలంటే ఒక మార్గం ఉంది. ప్రస్తుత జట్టులో అభిషేక్ శర్మను 6వ బౌలర్ గా వాడుకోవడమే ఏకైక ఆప్షన్. ఇండియా ప్లేయింగ్ లెవెన్ లో స్పిన్ ఆల్రౌండర్ ను పక్కన పెట్టి వైభవ్ కు ఛాన్స్ ఇవ్వడం బెస్ట్ ఆప్షన్ లా కనిపిస్తుంది. ఇలా చేస్తే ఇండియాకు 4 స్పెషలిస్ట్ బౌలర్లతో పాటు ఆల్రౌండర్ దూబే ఉంటాడు. ఒకవేళ వీరిలో ఎవరైనా ఎక్కువగా రన్స్ లీక్ చేస్తే అప్పుడు అభిషేక్ శర్మను 6వ బౌలర్ గా ఉపయోగించుకోవచ్చు. అభిషేక్ ఈ మధ్య కాలంలో కేవలం బ్యాటింగ్ పైనే ఫోకస్ చేశాడు. కానీ టీ20 విధ్వంసకారుడు స్పిన్ కూడా వేయగలడు. అభిషేక్ నెట్స్ లో స్పిన్ పై దృష్టి పెట్టి బౌలింగ్ లో గాడిలో పడితే 6వ బౌలర్ గా ఉపయోగించుకోవచ్చు. అలా చేస్తే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ వస్తుంది. వైభవ్ బాగా ఆడితే ఇదే టీం కొనసాగించవచ్చు. ఒకవేళ బాగా ఆడకపోతే అతన్ని తప్పించి ఎప్పటిలాగే స్పిన్ ఆల్రౌండర్ ను ఆడించవచ్చు. కానీ ఈ రిస్క్ టీమిండియా చేస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఐర్లాండ్ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ అంటే అత్యద్భుతంగా ఆడాల్సిందే. ఇలాంటి కఠిన సిరీస్ లో వైభవ్ కు ఛాన్స్ ఇవ్వాలంటే ఎవరినైనా తప్పిస్తారా, లేకపోతే ఒక ఆల్రౌండర్ ను తగ్గిస్తారా, ఈ 2 కాకుండా వైభవ్ ను మళ్ళీ బెంచ్ కే పరిమితం చేస్తారా అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి వైభవ్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.